గ్రామాలు నడిమలస అలాగే గదవపాలెం ఈ రెండు గ్రామాలకి ఆనుకున్నటువంటి కొండ భూమి సుమారు 350 నుంచి 400 ఎకరాలు ఈ కొండ భూమి. ఈ కొండ భూమి 1979వ సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వాలు మరి భూమి అయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి 1 ఎకరా 2 ఎకరాలు ఇచ్చి దాన్ని సాగు చేసుకుని దాన్ని మొక్కలు వేసుకుని దాన్ని పిక్కలు పండించుకొని మీరు బతకండి అని ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 4 దశాబ్దాల కాలం నుంచి మేమందరం కూడా కొండ మీదే జీవనాధారం అవుతున్నాం. ఆ కొండ మీదే మనుషులతో పాటు కూడాను మరి మూగజీవాలు అనేటువంటి గొర్రెలు, మేకలు, పశువులు, పోతులు అన్ని కూడా సుమారు ఈ చుట్టుపట్టినటువంటి 10 విలేజ్ ఇవి కూడా ఆ కొండ మీదే జీవనాధారం అవుతున్నాయి. అయితే ఈనాటి ప్రభుత్వాలు ఈనాటి అధికారులు ఏం చేస్తున్నారంటే ఆ కొండ మీద ఒక పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయి, ఇండస్ట్రియల్ పార్కులు రాబోతున్నాయి. ఆ పార్కులను మేము కట్టబోతున్నాము కనుక రైతులందరూ కూడా మీ పట్టాలను మీరు మాకు సబ్మిట్ చేయండి. ఆ పట్టాలను మీరు ఖాళీ చేసినట్టుగైతే ఆ ప్రాంతంలో మేము ఆ ఇండస్ట్రియల్ పార్క్ కడతామని అన్నారు. అయితే ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి మేమందరం కూడా ఆర్టీఐకి కంప్లైంట్ చేసినప్పుడు ఆర్టీఐలో వచ్చింది ఈ లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరని అనేది గ్రామస్తులకు అందరికీ తెలుసు, చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా తెలుసు. అయితే ఒక కంపెనీ పేరు మీదగా దాన్ని ఎస్టాబ్లిష్ 350 ఎకరాలు అండి. అది దానిని ఎన్ఏ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఆయన ప్రైవేట్ కంపెనీకి దారదత్తం చేయడానికి చూస్తున్నారు. అలాగే ఈ కొండ వలన మేము చాలా వరకు లబ్ధి పొంది చాలామంది జీవనాధారంగా పొందుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి ఈ యొక్క గాలి నీరు ఇది కలుషితం చేసి మా యొక్క ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారండి. అలాగే బొబ్బుల్లో సేమ్ కంపెనీ అని చెప్పేసి అక్కడ పెట్టారండి. అసెంబ్లీలో కూడా ఆయన ఎమ్మెల్యే గారు అక్కడ ప్రస్తావన తేవడం జరిగింది. మరి అలాంటప్పుడు అంత హానికరమైనటువంటి కంపెనీ మళ్ళీ మా ఏరియాలో తేవడం అనేది కరెక్ట్ కాదండి. దయచేసి మేము ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభ దశలో ఉందని ఇంకా మేము అనేక రెట్లు దీన్ని ముందుకు తీసుకువెళ్తాం. దయచేసి ఎంతటితో ఆగి మా భూములను మాకు ఉంచినట్లయితే అంతా సామరస్యంగా జరిగిపోతుందండి. లేదంటే ఇంకా మేము పెద్ద పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుందండి. దయచేసి మా గ్రామాన్ని పరిరక్షించండి, మా రైతులకు మీరు అండగా నిలబడండి. అంతేగాని మా రైతుల బతుకుని కొట్టొద్దు. మీకు ఎంతమంది మాకు రైతుల సాగు భూముల్లో పరిశ్రమలు పెట్టొద్దు, కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు వద్దే వద్దు. ఆరెంజ్ నడుము వలస గదవపాలెం కొండలను కాపాడుకుందాం. భూములను మనం కాపాడుకుందాం, మన భూములను మనం కాపాడుకుందాం. ఫ్యాక్టరీలు వద్దే వద్దు, కాలుష్యాన్ని కాపాడుకుందాం, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకుందాం. జీడి మామిడి తోటలను కాపాడుకుందాం, జీడి మామిడి తోటలను కాపాడుకుందాం. పచ్చగా ఉన్న మన జీవి కాపాడుకుందాం. నడుము వలస గదవపాలెం కొండలను కాపాడుకుందాం, నడుము వలస గదవపాలెం కొండలను కాపాడుకుందాం. పర్యావరణానికి ప్రకృతికి నష్టం చేసే పరిశ్రమలు వద్దే వద్దు. నడుము వలస గదవపాలెం కొండలను కాపాడుకుందాం, నడుము వలస గదవపాలెం కొండలను కాపాడుకుందాం, నడుము వలస గదవపాలెం కొండలను కాపాడుకుందాం. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పరిశ్రమలు వద్దే వద్దు. పరిశ్రమల పేరుతో పేద రైతుల భూములు తీసుకోవద్దు, పరిశ్రమల పేరుతో పేద రైతుల భూములు తీసుకోవద్దు. భూములను కాపాడుకుందాం, పచ్చని మన పంట భూములను కాపాడుకుందాం. రైతుల పొజిషన్ లో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలి. రైతుల సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలి. పర్యావరణాన్ని పచ్చదనాన్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని పచ్చదనాన్ని కాపాడుకుందాం. పేదల సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలి. పేదల సాగులో ఉన్న భూములు పరిశ్రమల పేరుతో తీసుకోవద్దు. నడుము వలస కొండను కాపాడుకుందాం. తరతరాలుగా మనకు జీవనాధారంగా ఉన్న నడుము వలస కొండను కాపాడుకుందాం. పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలు కాపాడుకుందాం. కొండ భూముల్లో ఎటువంటి పరిశ్రమలు పెట్టొద్దు. తరతరాలుగా మనకు జీవనాధారమైన కొండను కాపాడుకుందాం. ఎన్ఈఆర్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుదాం. కంపెనీలు ఏం మన పరిశ్రమ మన ప్రాంతంలో పెట్టొద్దు. కాలుష్య కారకానికి కారణమైనటువంటి పరిశ్రమలు వద్దే వద్దు. పచ్చని మన పంట భూములను కాపాడుకుందాం, పచ్చని మన భూములను కాపాడుకుందాం, పచ్చని మన భూములను కాపాడుకుందాం. ప్రకృతి వనరులను కాపాడుకుందాం.
కాపాడుకుందాం. వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు వాడొద్దు. వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు వాడొద్దు. నడుము వలస కొండపైన ఎటువంటి పరిశ్రమలు పెట్టొద్దు. నడుము వలస కొండపై సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఉన్న రైతులు భూములను కాపాడాలి. భూమి మన హక్కు. భూమి మన హక్కు. రైతుల జీవనాధారమైన భూముల్ని లాక్కోవద్దు. రైతుల జీవనాధారమైన భూములు లాక్కోవద్దు. రైతుల జీవనాధారమైన భూములు లాక్కోవద్దు. కొండ భూములను కాపాడుకుందాం. నడుము వలస కొండలను కాపాడుకుందాం. జీడి మామిడి తోటలను కాపాడుకుందాం. పర్యావరణానికి పచ్చదనానికి హాని కలిగించే పరిశ్రమలు వద్దే వద్దు. మన కొండను మనం కాపాడుకుందాం. మనకు జీవనాధారమైన నడుము వలస కొండను కాపాడుకుందాం. మనకు జీవనాధారమైన నడుము వలస కొండను కాపాడుకుందాం. నడుము వలస గదపాలెం రైతుల సాగులో ఉన్న భూములను కాపాడుకుందాం. జీడి మామిడి తోటలు కాపాడుకుందాం. మిత్రులారా, జీసగడ మండలం నడుమువలస సచివాలయం దగ్గర ఇవాళ నడుమువలస గదవపాలెం కొండ పరిరక్షణ కోసం ఒక కమిటీ ఏర్పడ్డది. ఆ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు సంఘీభావంగా అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున పాల్గొనడం జరిగింది. పర్యావరణాన్ని, పచ్చదనాన్ని, ప్రకృతి వనరుల్ని కాపాడాల్సినటువంటి పాలకులు ఈవేళ ప్రకృతిని, పర్యావరణాన్ని విధ్వంసం చేసి పరిశ్రమలు తెస్తామంటున్నారు. శ్రీకాకుళం జిల్లా మీదే ఎందుకు మీరు పడుతున్నారు? ఎక్కడ చూస్తే ఈ మొత్తం తీర ప్రాంతం కానీ, ఇటు పల్ల ప్రాంతంలో కానీ మొత్తం భూములన్నీ వందల వేల ఎకరాలు పరిశ్రమలు కడతామనే పేరుతో భూములు తీసుకొని భూములు నమ్ముకొని బతుకుతున్నటువంటి రైతులు ఇవాళ నిర్వాసితులను చేస్తున్నారు. ఇవాళ ఈ నడుము వలస గదవపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ఏదైతే ఉందో, ఈ కొండ ఈ ప్రాంత రైతాంగానికి నీటు సహజసిద్ధంగా ఏర్పడిన నీటి కాలువల ద్వారా నీటి సప్లై చేస్తుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో 1,00,000 మూగజీవాలకి ఆవాసాలుగా ఉన్నాయి. ఏమయ్యా ఎమ్మెల్యే గారు, మీకు చేతనైతే తోటపల్లి రిజర్వాయర్ నుండి నీరు తెప్పించి ఈ ప్రాంత రైతాంగానికి ఇవ్వండి, మళ్ళీ మీకు గెలిపిస్తారు, జేజేలు పడతారు. నడుము వలసకి ఇవాళ ఆధునిక 80 ఏళ్ల స్వాతంత్రంలో ఇవాళ నడుము వలసకి బస్సు తిరగడం లేదు. మీరు ఒక బస్సు వేయండి, ప్రజల మౌలిక సౌకర్యాలు పరిష్కరించండి. అంతే తప్ప ప్రజల వద్ద భూములు తీసుకొని ఇవాళ మీరు మల్టీనేషనల్ కంపెనీలకు ఇస్తామంటే ఇది అభివృద్ధి అనే పేరు వ్యతిరేకం. అభివృద్ధి పేరు చెప్పుకొని రైతుల వద్ద భూములు తీసుకుంటే ఊరుకునేదే లేదు. రైతాంగంతో మా అఖిల భారత రైతు కూలీ సంఘం గొంతు కలిపి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు వంకల మాధవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి.